పహల్గాం ఉగ్ర దాడి తర్వాత భారతదేశంలో ఉన్న ఉగ్రవాదులను అందరినీ ఏరివేసేందుకు ప్రభుత్వం చాలా వ్యూహాత్మకంగా ముందుకెళ్తుంది. ఈ తరుణంలో ప్రభుత్వం చేస్తున్నటువంటి పనితీరు, ఆ తర్వాత ఉగ్రవాదుల యొక్క దుశ్చర్యల మీద మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ నాయకులు ఉన్నారు. ఏమంటున్నారు ఒకసారి విందాం. 28 కుటుంబాలకు మరి ఒక దేవుణ్ణి ప్రార్థిస్తూ వారి యొక్క కుటుంబాలను ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, మరి అక్కడ బెల్గాం అనే ఒక ప్రాంతంలో చాలా కొండ ప్రాంతం, అది ఎక్కువ ఉగ్రవాదులు పోయే ఛాన్స్ లేదు. మరి అది ఎక్కువ సెలబ్రిటీ ఇవన్నీ చూసే అంటే ఎంజాయ్ చేసే ప్రాంతం అది. ఇది దాదాపు 6 నెలల నుంచి రెక్కి నిర్వహించి స్పాట్ పెట్టినట్టున్నారు. మన యొక్క కేంద్ర ప్రభుత్వం కూడా 370 ఆర్టికల్ తీసుకొచ్చిన తర్వాత కాశ్మీర్లో ఉన్న అక్కడ ప్రజానీకం హిందూ కానీ ముస్లిమ్స్ కానీ ప్రశాంతంగా జీవిస్తున్నారు. పర్యాటకులు పెరిగి వ్యాపారాలు కూడా జీవనోపాధిగా కాశ్మీరీలో ఉన్న ప్రజలు ఆనందంగా ఉన్న సమయంలో ఇది మరి 28 యొక్క కుటుంబాలను మరి ఉగ్రవాదులు మట్టుపెట్టడం, ఇది దేశ ప్రజల యొక్క దుర్గంధిని మరి ముంచెంచింది. అందుకు తగ్గినట్టుగానే కేంద్ర ప్రభుత్వం కూడా తగు చర్యలు తీసుకుంటుంది. రేపు రాబోయే కాలంలో పాకిస్తాన్కు చుక్కలు చూపేట ఖాయం. ఇప్పుడు సింధు జలాలు ఏదైతే ఉందో మోడీ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. మరి మన మిలిటరీ వ్యవస్థ కూడా పెద్ద ఎత్తున ముహరించి బార్డర్లో రాకుండా ఉండడానికి కూడా మరి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి, మరి కొన్ని ఏదైతే నిఘా వర్గాల ద్వారా ఉన్న సమాచారం ద్వారా మరి ఉగ్ర ఏదైతే ఇండ్లు ఉన్నాయో అవి కూల్చివేయడం కూడా జరుగుతున్నది. మరి ఇంకా రాబోయే కాలంలో దీన్ని ఉధృతం చేసి ఇండియా భారతదేశం అంటే ఇట్లా ఉంటుంది అని ఒక పాకిస్తాన్కు గుణపాఠంగా నేర్పే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. మరి అందులో భాగంగా మనం సింధు జలాలు రద్దు చేసుకుంటే వాళ్ళు సిమ్లా ఒప్పందం రద్దు చేసుకున్నారు. చాలా మంచిది, మనకే సిమ్లా ఒప్పందం భారతదేశానికి సువర్ణ అవకాశం పాకిస్తాన్ మనకు అందించింది. మరి మన భూభాగాన్ని అప్పుడున్న నెహ్రూ ఇందిరాగాంధీలు ఏదైతే రాసిచ్చారో కొన్ని వేల కిలోమీటర్ల భూమి మనం పాకిస్తాన్ నుంచి మన ఇండియాకు రాబోతుంది. అది కూడా మంచి అవకాశాన్ని మన కేంద్ర ప్రభుత్వం కూడా సద్వినియోగం చేసుకోవాలి. రాబోయే కాలంలో కూడా మన హైదరాబాద్లో అక్కడ ఉన్న ఉగ్రవాదులు ఏవైతే 28 మంది కుటుంబాలను చంపిన సమయంలో ఈ హైదరాబాద్కు కూడా షార్ట్ లైట్ ద్వారా ఫోన్లు సింబల్స్ వచ్చినాయని చెప్పేసి మరి టీవీ ప్రసారంలో మనం చూడడం జరిగింది. మరి ఎన్ఐ కూడా హైదరాబాద్లో పర్యటిస్తున్నది. కానీ ఇక్కడ కూడా పాకిస్తాన్ ఉగ్రవాదులు మన హైదరాబాద్లో కూడా మాట వేసే ప్రమాదం ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా గట్టి నిఘా ఉంచి మరి మనం ఇక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా తెలంగాణ ప్రజలను కాపాడే బాధ్యత రేవంత్ రెడ్డి పైన ఉన్నది. మరి నాకు చిన్న అనుమానం ఏంటంటే ఇట్లాంటి సమయంలో రెడ్ అలర్ట్ ప్రకటించిన తెలంగాణలో మరి కేసీఆర్ గారి యొక్క సభ వరంగల్లో నిర్వహించబోతున్నారు. మరి తెలంగాణ ప్రజలు కేసీఆర్ని చూద్దామని టీఆర్ఎస్ పార్టీ అభిమానం మీద పోతారు, తప్పేం లేదు, పోవచ్చు, సభ పెట్టుకోవచ్చు. కానీ దురదృష్టవంతు ఏదన్నా జరిగితే దీనికి గవర్నమెంట్ బాధ్యతనా, కేసీఆర్ బాధ్యతనా? ఇప్పుడు ఇట్లాంటి కాలంలో దయచేసి నేను టీఆర్ఎస్ పార్టీకి అప్పీల్ చేస్తున్నా ఏంటంటే మరి కొంచెం పోస్ట్పోన్ చేసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. కానీ వాళ్ళు పెద్ద ఎత్తున సభ పెట్టుకుంటున్నారు, పోస్ట్పోన్ చేయకపోవచ్చు. సరే, చేయకున్నా కానీ ఎటువంటి దుగాంత అంటే ఏదన్నా అపాయం జరగకుంటే ఉండాలని మేము కూడా దేవుని ప్రార్థిస్తున్నాం. అంటే పబ్లిక్ బాగా మొబిలైజేషన్ అవుతుంది, నిఘా వర్గాలు చెప్తున్నాయి ఇంకా దాడులు జరిగే ప్రమాదం ఉందంటున్నారు. అట్లాంటి సందర్భంలో సభలు సమావేశాలు పెట్టకుంటే ఉంటే బాగుంటుంది అనే నా యొక్క అభిప్రాయం. మరి దేశంలో మరి ఎటువంటి ఉగ్రవాదులైనా కానీ ముస్లింలు రూపంగా కానీ ఇక్కడున్న హిందూ మన భారతదేశంలో ఉన్న ముస్లింలు ఇతర దేశాలకు వెళ్ళి వచ్చే ముస్లింలు కానీ ముస్లింలను అక్కడ తిట్టుట్లా ఈ ముస్లింలు బాధపడుతున్నారు. కానీ అక్కడ చేసేది ముస్లిమే, హిందూ కాదు, వేరే క్రిస్టియన్స్ కాదు. ప్రపంచ దేశాల్లో ఏ క్రిస్టియన్స్ కానీ ఏ హిందూ కానీ ఉగ్రవాదిగా మారలేదు. ముస్లింలు ఎందుకు మారుతున్నారు? ముస్లింలకు అంత అవసరం ఏముంది? మరి భారతదేశాన్ని టార్గెట్ చేయవలసిన అవసరం ఏముంది? వాళ్ళు దమ్ముంటే దేశ ప్రజలను పరిపాలించి ప్రజల చేత మంచి పేరు తెచ్చుకొని పరిపాలించాలి తప్ప కానీ ఇట్లాంటి చెడు దుగాంతాలకు పాల్పడి మరి ప్రజానీకాన్ని
మనం ఏదో చూద్దామని పోతే ఆడ అమరులైన ప్రజల్ని మరి చంపించుకోవడానిక మనం ఉన్నది, పాకిస్తాన్తో మనం ఇక్కడ సావడానిక ఉన్నది. మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం, అమిత్ షా గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఎవరిని ఉంచకుండా అవసరం అంటే కాల్చి పడేయాలి, ఎవరిని జైల్లో తీసుకొచ్చి చేయొద్దు. కానీ మొన్న తీసుకొచ్చిన ఉగ్రవాది రానా అంటోడు ఉన్నాడు కదా, వాడు వచ్చినాకనే ఈ బాంబు ఇక్కడ వాళ్ళని చంపడం జరిగింది. వాడిని రాత్రి షూట్ చేసి చంపాలని నేను డిమాండ్ చేస్తున్నాను. రానా అంటోడు కూడా 2007లో మరి ఏదైతే హోటల్ మీద ప్లాన్ చేసిండో వాడిని ఇన్ని సంవత్సరాలకు మన భారతదేశానికి తీసుకురావడం జరిగింది. వాడు తీసుకొచ్చినాకనే మనకు ఇట్లాంటి కొన్ని అనుమానాలు వస్తున్నాయి. వాడిని మాత్రం మరి అన్ని ఎన్కౌంటర్ చేసి చంపాలి. ఫస్ట్ చంపుతూనే వేరే దేశానికి, పాకిస్తాన్కి ఒక నివేదిక పోతుంది. వానికి పెట్టి బిర్యానీ మటన్లు పెట్టి అన్ని ఉంచడం ఇంకా మనం బరువు మోసడం వేస్ట్. వాడిని అదే జైల్లో చంపాలని నేను కోరుకుంటూ, మరి రాబోయే కాలంలో కూడా మన భారతదేశం సస్యశ్యామలు ఉండాలంటే ఇది మంచి సమయం. ఇది యుద్ధం చేస్తామా, వాళ్ళని కొడతామా, ఏం చేస్తామనే అనవసరం. మనం వాళ్ళకు మాత్రం చుక్కలు చూపెట్టవలసిన అవసరం ఉంది. మరి ఇక్కడ ఉన్న ముస్లింలు కూడా మన భారతదేశానికి సహకరించాలి, 100% సహకరించాలి. సహకరించినట్టయితేనే ఇక్కడ ఉండొచ్చు, లేదంటే వాళ్ళు కూడా పాకిస్తాన్కి పోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. కాదు, ఇప్పుడు భారతదేశంలో ఉండి ఇక్కడనే విచ్ఛిన్నకర శక్తులు కొన్ని కుట్రలు పన్నుతున్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. అలాంటి వారి పట్ల మీరేమంటారు? ఇప్పుడు అస్సాంలో ఒక ఎమ్మెల్యే పాకిస్తాన్కి అనుకూలంగా మాట్లాడితే అక్కడున్న మరి దేశ రాజద్రోహం కింద కేసు బుక్ చేసి అని జైలు వేయడం జరిగింది. ఇక్కడ కూడా దేశానికి వ్యతిరేకంగా ఎవడైనా సరే మాట్లాడితే వాడిని జైలు వేసుడు కాదు, షూట్ చేయాలి. వేరే దేశంలో నేను ఒక టీవీ ఛానల్లో చూశాను, వేరే దేశంలో అయితే కాల్చి చంపుతారంట. కానీ మనం వానికి మంచిగా మటన్ బిర్యానీలు పెట్టి జైల్లో వాళ్ళని ఉంచడం జరుగుతుంది. దయచేసి మన దేశానికి మన ప్రజల సొమ్ము వృధా అవుతుంది కాబట్టి వాడిని ఆదిత్యనాథ్ యోగిలాగా బయటికి తీసుకుపోయి ఎన్కౌంటర్ చేయవలసిందే, వాడిని జైల్లో ఉంచవలసిన అవసరం లేదు. ఓవైసీ గారు ఇంకా ఆయన ఏమంటుండో, అసదుద్దీన్ గారు మంచిగా తీసుకురండి అన్ని జైల్లో కూర్చునబెట్టి అని రాచమర్యాలు చేసి జైల్లో వేయాలంటాడు. మరి అదే ఓవైసీ గారు అని తీసుకొచ్చి కాల్చేయండి అని చెప్పడం లేదు. అంటే ఆయన ఒక కులం, ఆయన ఒక మతం, ఆయనకు ఎక్కడ అదైపోతుందనే ఆలోచనతో ముందుకు పోతుండే. నిన్న రేవంత్ రెడ్డి గారు అంత మంచి చక్కటి భాష ఇచ్చిండు. ఓఎస్ గారు ఏదో బీరిపోయి చూస్తున్నా అంటే అంత రేవంత్ రెడ్డి గారు అంత స్పందించడం అనుకోలేదు. పాపం షాక్ అయిపోయాడు ఓఎస్ గారు. నేను చూశాను, దాంట్లో చూస్తే షాక్ అయిపోతుండు, అటు ఇటు చూస్తుండు. కానీ దుర్మార్గుడు ఎవడంటే దేశంలో ఉన్నదంటే ఓవైసీ. ఇక్కడ ఓవైసీని కొడితే ఇక్కడ దాదాపు 200 మంది ఇక్కడ ఉన్నారంట. ఇంకా 200 మంది ఉగ్రవాదులు మన హైదరాబాద్ ఉన్నారంట. దాన్ని అతి త్వరలో బయటకు తీస్తారు, అవసరం అంటే కాల్చి చంపుతారు. ఇది కూడా అతి త్వరలో జరగబోతుంది.